ఇంతకు పూర్వం రాజకీయ పార్టీలకు విరాళాలను నగదు రూపంలో నేరుగా రాజకీయ పార్టీలకు అందజేసేవారు. ఇలా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ద్వారా ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభించేది. అయితే 2017కి ముందు ఎలక్టోరల్ బాండ్ అనే సదుపాయం లేనప్పుడు ఏ వ్యక్తి అయినా ఒక రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వాలనుకుంటే 20,000కు మించి డొనేషన్ ఇస్తే అలా ఇచ్చిన వారి పేరును బహిర్గతం చేసి ప్రచురించాలి అనే నిబంధన ఉండేది. అదే విధంగా ఏదైనా కంపెనీ రాజకీయ పార్టీలకు డొనేషన్ రూపంలో డబ్బులు ఇవ్వాలనుకుంటే వాళ్ళ యొక్క లాభాలలో 7.5% మించకుండా ఇవ్వాలి అనే రూల్ ఉండేది. ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే పద్ధతిలో సత్వర మార్పులు చోటు చేసుకున్నాయి. పైన తెలిపిన నిబంధనలను సవరించి ఒక రాజకీయ పార్టీ మనుగడకు అవసరమైన నిధులను పారదర్శకంగా స్వీకరించడానికి ఏర్పాటు చేయబడిన కొత్త విధానమే ఈ ఎలక్టోరల్ బాండ్. చాలా మంది ఎలక్టోరల్ బాండ్ అంటే డబ్బులు దాచుకునే పద్ధతిలో భాగంగా భావించి భవిష్యత్తులో ఆ బాండ్ల ద్వారా వడ్డీని తీసుకోవచ్చు అనే భావంతో ఎలక్టోరల్ బాండ్ ని కొని భవిష్యత్తులో వాటిని మరలా వడ్డీతో కలిపి క్యాష్ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ ఎలక్టోరల్ బాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాన్ని అందించేందుకు ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని భారత ప్రభుత్వం 2017వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. 2018వ సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ ఎలక్టోరల్ బాండును ఒక రకంగా ప్రామిసరీ నోట్ గా కూడా భావించవచ్చు. దేశంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఎలక్టోరల్ బాండును కొనుగోలు చేసి తమకు నచ్చిన పార్టీకి విరాళాలు అందించవచ్చు. మనం ఎలక్టోరల్ బాండును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు నచ్చిన రాజకీయ పార్టీకి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయగా వచ్చిన సొమ్మును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధిత రాజకీయ పార్టీలకు పంపించి వేస్తుంది. దీని అర్థం ఏమిటంటే రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగా డబ్బులు అందించే బదులు ఎలక్టోరల్ బాండ్ రూపంలో బాండ్లను కొనుగోలు చేసి ఆ సొమ్మును వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎలక్టోరల్ బాండ్ యొక్క విలువ ప్రాథమికంగా ₹1000 దగ్గర ప్రారంభమై 10,000, 1,00,000, 10 లక్షలు ఇంకా ₹1,00,00,000 వరకు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో మనం కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లను ఎవరైనా సరే కొనుగోలు చేయవచ్చు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు వీటిని కొనే అవకాశం ఉండదు. కేవలం ఏడాదిలో జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలలో 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే లోక్సభ ఎన్నికల సమయంలో మరో 30 రోజుల పాటు అందుబాటులో ఉంచుతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళు వారి యొక్క KYC డీటెయిల్స్ ను సమర్పించి ఈ ఎలక్టోరల్ బాండ్ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బాండ్ను ఎవరు కొన్నారో వారి యొక్క వివరాలు ఈ బాండ్ల పైన ముద్రించబడవు. అయితే ఏ రాజకీయ పార్టీ పడితే ఆ రాజకీయ పార్టీ ఎలక్టోరల్ బాండ్ ద్వారా నిధులు సమకూర్చుకునే అవకాశం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి కావలసిన అర్హత ఏమిటంటే 1951 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 29A ప్రకారం నమోదు కాబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ బాండ్ల ద్వారా నిధులను సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ఎన్నికలు, లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓటు బ్యాంకు కలిగిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్టోరల్ బాండ్ లో ఉన్న అతి ముఖ్యమైన విషయాన్ని పరిశీలిస్తే ఈ బాండ్ యొక్క కాల పరిమితి కేవలం 15 రోజులు మాత్రమే. దీని అర్థం ఏమిటంటే ఎలక్టోరల్ బాండ్ను కొనుగోలు చేసిన వ్యక్తి లేదా ఒక సంస్థ వారు కొనుగోలు చేసిన బాండ్లను రాజకీయ పార్టీలకు సమర్పించిన తరువాత ఆ సదరు రాజకీయ పార్టీ ఆ బాండ్లను జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల లోపే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసి ఆ బాండ్లకు విలువైన డబ్బును సంబంధిత రాజకీయ పార్టీ అకౌంట్ లోకి జమ చేసుకోవాలి. ఏదైనా కారణాల చేత ఏ రాజకీయ పార్టీ అయినా వారి వద్ద ఉన్న ఎలక్టోరల్ బాండ్లను నిర్ణీత 15 రోజుల గడువు లోపు వాటిని బ్యాంకులో సమర్పించి నగదుగా మార్చుకోవడంలో విఫలమైతే ఇక రాజకీయ పార్టీలు ఆ బాండ్లను నగదు రూపంలో మార్చుకునే వెసులుబాటు కోల్పోతారు. ఆ బాండ్ల రూపంలో ఉన్న నగదు ప్రధానమంత్రి సహాయ నిధికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఈ ఎలక్టోరల్ బాండ్ అనే పద్ధతిని తీసుకురావడానికి గల కారణం రాజకీయ పార్టీలకు వచ్చే నిధుల విషయంలో పారదర్శకత తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశం నెరవేరే సూచనలు కనబడడం లేదని మేధావి వర్గం ఆరోపిస్తోంది. అందుకు కారణం ఎవరైతే ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు నిధులను సమకూరుస్తున్నారో వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడమే అందుకు ముఖ్యమైన కారణం. ఈ ఎలక్టోరల్ బాండ్ ద్వారా నల్ల డబ్బు రాజకీయ పార్టీల అకౌంట్లలోకి వరదలుగా పారే అవకాశం ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. 2019 నుంచి 2024 సంవత్సరాల మధ్య సుమారుగా 12,156,000 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. వీటిలో బీజేపీకి అత్యధికంగా 6,060 కోట్ల రూపాయలు అందుకొని మొదటి స్థానంలో ఉండగా తృణమూల్ కాంగ్రెస్
1610 కోట్లతో రెండో స్థానంలోను, కాంగ్రెస్ పార్టీ 1421 కోట్లతో మూడో స్థానంలో ఉండగా తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ 1214 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ 337 కోట్లతో 7వ స్థానంలో నిలవగా 219 కోట్లతో తెలుగుదేశం పార్టీ 8వ స్థానంలో నిలిచింది. జనసేన పార్టీ కూడా 21 కోట్ల రూపాయలను నిధులుగా స్వీకరించి 15వ స్థానంలో నిలిచింది. ఏది ఏమైనా ఎలక్టోరల్ బాండ్ విధానం ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చే నిధులలో పారదర్శకత తీసుకొద్దామనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ విధానం ప్రస్తుతం వివాదాస్పదమై బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ఒక విధానం అంటూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఒకవేళ అదే నిజమనుకుంటే భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎంతో కొంత బ్లాక్ మనీ వారి అకౌంట్ లో వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్టేట్ బ్యాంక్ ద్వారా విడుదల చేయబడిన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఏ సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నగదును వారికి నచ్చిన రాజకీయ పార్టీలకు ట్రాన్స్ఫర్ చేశారనే విషయాన్ని కిందన ఇవ్వబడిన పట్టికలో మీరు చూడవచ్చు. హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రజలను రక్షించాలంటే హిందువుల ఐక్యతతో పాటు హిందువుల రక్షణ కోసం హిందూ డిక్లరేషన్ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.